పిల్లలు అబ్రాడ్‌లో చదువుకోవాలి అనుకుంటే పేరెంట్స్ చాలా ఆలోచిస్తారు. ఫస్ట్ సేఫ్టీ గురించి, అలాగే ఫైనాన్షియల్ పొజిషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. బికాజ్ అబ్రాడ్‌లో చదువుకోవడం అంటే అంత ఈజీ కాదు. కానీ పేరెంట్స్ మాత్రం ఇప్పుడు సోర్స్ త్రూ పంపించడానికి చాలా నమ్మకంగా, ధైర్యంగా, హ్యాపీగా స్టూడెంట్స్‌ని అబ్రాడ్‌లో చదువుకోవడానికి పంపిస్తున్నారు. అలా మదర్ అండ్ సన్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? రోషన్. రోషన్. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఏం చదువుకున్నారు? కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ స్పెషలైజేషన్. ఓకే. ఫ్రమ్ విచ్ కాలేజ్? మల్లారెడ్డి కాలేజ్. సో ఇప్పుడు అబ్రాడ్ ఎక్కడికి వెళ్తున్నారు? ఏ కంట్రీ? యూకేకి. యూకే. ఏం చదువుకోవాలనుకుంటున్నారు అక్కడ? మాస్టర్స్ విత్ డేటా సైన్స్ లోనే. అండ్ ఎలా అనిపించింది కి ఫస్ట్ రావడం? కే వచ్చారా, లేదంటే అదర్ కన్సల్టెన్సీస్ ని అప్రోచ్ అయ్యారా? రావడం మాత్రం కే. సో ఇలాగే సోషల్ మీడియాలో చూసి మాలాగా వేరే మంది చేసి వాళ్ళ భరోసా మీద వచ్చాము. ఓకే. ఇప్పుడు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు? కోవెంట్రీ యూనివర్సిటీకి. యూనివర్సిటీ నుంచి మీకు స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారా? వీళ్ళ సోర్స్ వాళ్ళే 2 స్కాలర్షిప్స్ అప్లై చేశారు. ఏం చెప్తారు? సోర్స్ నుంచి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది? స్టూడెంట్స్ కి, లైక్ మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తారా సోర్స్ ని? 100% సోర్స్ ని రిఫర్ చేస్తాను. సో వాళ్ళు కూడా ఏదైనా ప్లాన్ ఉంటే అబ్రాడ్ వెళ్దాం అనేసి సోర్స్ కి రండి, వాళ్ళు మొత్తం చేస్తారు. అదర్ కన్సల్టెన్సీస్ ఉన్నాక సోర్స్ ని ఎందుకు రిఫర్ చేస్తారు? మీరు వాళ్ళని వెళ్ళమని చెప్పండి. స్కాలర్షిప్స్ మెయిన్గా అప్లై చేయరు. వీళ్ళు మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ మనం ప్రాసెసింగ్ లో ఉన్నప్పుడే, కాలేజ్కి అప్లై చేస్తున్నప్పుడే స్కాలర్షిప్ కూడా ఇంక్లూడ్ చేసి అప్లై చేస్తారు. సో అదొక బెనిఫిట్ వీసోస్తో. సో స్కాలర్షిప్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా మీరు? ఎడ్యుకేషన్ లోన్ తోనే మొత్తం ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెసింగ్ మొత్తం వీసోస్ వాళ్ళే చేశారు. మనం ఏం చేయలేదు. మేము ఎంత శాంక్షన్ అయింది లోన్? 40 lakhs శాంక్షన్ అయింది. 40 lakhs ఫర్ ఎడ్యుకేషన్, అలాగే అక్కడ లైవ్లీహుడ్ కి కూడా టోటల్ గా. ఓకే. సో మీకు బ్యాంక్ లోన్ విసోర్సే చేసింది అన్నారు కదా, అది కొలెటరల్ నాన్ కొలెటరల్? నాన్ కొలెటరల్ తీసుకున్నాను. అయితే నేను కనుక సెపరేట్గా నా పర్సనల్గా వెళ్తే వాళ్ళు కన్ఫర్మ్గా కొలెటరల్ అడుగుతున్నారు, డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. కానీ వీసోర్స్ మాత్రం వితౌట్ కొలెటరల్ చేసింది, అది కూడా ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా. ఓకే. అంటే ఎలాంటి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లాంటివి పెట్టకుండానే ఎడ్యుకేషన్ లోన్ అనేది వచ్చింది. ఓకే. మరి ఈ ప్రాసెసింగ్ అన్నిటికీ ఎక్కడైనా చార్జ్ చేశారా సోర్స్? లేదు, సింగిల్ రూపీ కూడా నో చార్జ్. సో సింపుల్ గా సోర్స్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? బెస్ట్ డెస్టినేషన్ ఫర్ అబ్రాడ్ స్టడీస్. రైట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చాలా మంది కూడా అబ్రాడ్కి వెళ్ళాలంటే మెయిన్ ఎడ్యుకేషన్ లోన్ మీదే డిపెండ్ అవుతూ ఉంటారు. బికాస్ ఇట్స్ నాట్ ఈజీ అంత అమౌంట్ పెట్టుకొని వెళ్ళడం అనేది. సో ఇక్కడ స్కాలర్షిప్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెసింగ్ అనేది టోటల్ వీసోస్ చూసుకుంటూ ఉంటుంది. స్టూడెంట్ పైన ఎలాంటి ప్రెషర్ కూడా పడదు. కాబట్టి హ్యాపీగా ఎవరైతే స్టూడెంట్ వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా త్రూ విసోర్స్ చాలా హ్యాపీగా వాళ్ళ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు.